ఉంది. బి కాలంలో పర్సెంటేజ్ ఆఫ్ మై నెట్ సాలరీ. గ్రాసరీ 25% పోతుంది. ఆ రకంగా అన్ని పర్సెంటేజ్‌లు ఉన్నాయి. ఇప్పుడు హాబీస్ కోసం మనకు ఎంత మిగిలిపోయింది? ఆల్రెడీ 98% అయిపోయింది కదా! టోటల్. ఇప్పుడు మనం ఇక్కడ 3% ఎంటర్ చేద్దాం. 3% ఎంటర్ చేస్తే ఏమొస్తది? మనకొస్తది టోటల్ కెనాట్ బి మోర్ దెన్ 100%. అది స్టాప్‌లో ఉన్నది కాబట్టి మనం ఎర్రర్ అలర్ట్ స్టాప్‌లో ఉంది. అందుకని మనల్ని అలో చేయదది. కరెక్ట్ వాల్యూ ఎంటర్ చేసేదాకా. ఇప్పుడు నేను 2% ఎంటర్ చేస్తాను. 2% ఓకే. అయింది చూసిర్రా? ఈ రకంగా ఎట్లా మనం ప్రివెంట్ చేయొచ్చు అనంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ డేటాలో ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ డేటా ట్యాబ్ క్లిక్ చేసి లేకపోతే, డేటా ట్యాబ్ క్లిక్ చేయాలి. తర్వాత రిబ్బన్‌లో డేటా వాలిడేషన్ డ్రాప్ డౌన్ క్లిక్ చేయాలి. మళ్ళా డేటా వాలిడేషన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ కస్టమ్ అని లేకపోతే కస్టమ్ తీసుకోండి. నార్మల్‌గా ఎనీ వాల్యూ అని ఉంటది. మనకి ఎనీ వాల్యూ వద్దు. కస్టమ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నది. నేను దాన్ని తీసేసి మళ్ళా ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు సమ్. దేని సమ్? బి2. బి2 తర్వాత ఏం చేయాలి? దీన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ చేయాలి. లాక్ చేయాలన్నమాట. ఫంక్షన్ F4 తర్వాత కోలన్ బి10 మళ్ళీ ఫంక్షన్ F4 అబ్సల్యూట్ అనమాట. తర్వాత బ్రాకెట్ క్లోజ్. ఇది ఎంత ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 100%. ఇప్పుడు ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారా రూల్ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 3% ఎంటర్ చేస్తాను. ఇప్పుడు 3 తర్వాత పర్సెంటేజ్ కూడా ప్రెస్ చేయాలి. లేకపోతే 3 అంటే 30% అయిపోతుంది. ఇప్పుడు చూడండి రాంగ్ అయిపోయింది. నేను 2% ఎంటర్ చేస్తాను. 2% ఏం కాలే. వేరే ఏది మార్చినా 100% కంటే ఎక్కువైతే నేను మిమ్మల్ని అలో చేయదు అది. ఇక్కడ నేను 12% ఎంటర్ చేస్తాను. చూడండి 12% వచ్చిందా? ఎక్కడ ఏది చేంజ్ చేసినా అది అలో చేయదు. కరెక్ట్ వాల్యూ ఎంటర్ చేసి 100%ఏ కావాలి. అంతకంటే ఎక్కువ కాకూడదు.